ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చూస్తున్న కటింగ్ మిషన్ అయితే రన్ అవ్వట్లేదు అనమాట. సో కంప్లైంట్ వచ్చేసి లోపల బ్రషెస్ అయితే అరిగిపోయాయి అనమాట. సో బ్రషెస్ అనేవి ఏ విధంగా చేంజ్ అనేది మనం తెలుసుకోబోతున్నాం. దాని గురించి అయితే కటింగ్ మిషన్కి రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ అయితే స్క్రూస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ స్క్రూస్ అయితే రిమూవ్ చేసుకోండి. సో స్క్రూస్ అయితే తీసుకున్నాక ఆ విధంగా క్యాప్స్ అయితే రిమూవ్ చేసుకోండి ఫ్రెండ్స్. క్యాప్స్ అయితే రిమూవ్ చేసుకున్నాక కటింగ్ మిషన్ అయితే బ్యాక్ సైడ్ వచ్చేసి 2 స్క్రూలు అయితే కనబడతాయి మీకు. సో అవి కూడా రిమూవ్ అయితే చేసుకోండి. సో ఓకే ఫ్రెండ్స్, మీరైతే స్క్రూస్ తీసుకున్నాక క్యాప్ అయితే కిందకి లాగితే రిమూవ్ అయితే అవుద్ది అనమాట. సో ఒకసారి డస్ట్ అయితే పట్టేస్తుంది ఇక్కడ ఫుల్గా, అందుకే నేను బ్రష్ తెచ్చుకుని అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ బ్రషెస్ అయితే అవన్నమాట. బ్రషెస్కి అయితే క్లిప్ అయితే ఉంటుంది. సో క్లిప్ అయితే రిమూవ్ చేసుకున్నాక బ్రష్ని గట్టిగా పట్టుకుని పైకి అయితే లాగండి. సో ఓకే, బ్రష్ అయితే మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. మీరైతే ఇక్కడ చూడొచ్చు బ్రష్ అయితే అరిగిపోయింది. సో అదేవిధంగా ఇంకొక సైడ్ కూడా క్లిప్ అయితే తీసి బ్రష్ని అయితే టైట్ పట్టుకుని లాగండి ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా అయితే బ్రషెస్ అయితే రిమూవ్ చేయొచ్చు అనమాట. ఇవైతే కటింగ్ మిషన్కి సంబంధించిన కొత్త బ్రషెస్ అనమాట. సో వీళ్ళు ప్రైస్ వచ్చేసి 20 to 30 రూపీస్ అయితే ఉంటుంది. ఓకే, మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే బ్రష్కి వచ్చే షేప్ అయితే కనబడుతుంది కదా ఫ్రెండ్స్. ఆ షేప్ అనేది మీరు పాత బ్రషెస్ రిమూవ్ చేసినప్పుడు ఏ సైడ్కి అయితే ఉన్నదో సేమ్ అదే సైడ్కి అయితే ఫిట్ చేసి క్లిప్ అయితే అటాచ్ చేయాలి. సో ఈ విధంగా ఫిట్ చేయాలంటే మీరు ఇక్కడ చూడొచ్చు, అయితే అక్కడ ఉన్న లాక్లో ఒక స్క్రూ డ్రైవర్ని అయితే పెట్టడం జరిగిందనమాట. సో స్క్రూ డ్రైవర్ని అయితే లాక్లో పెట్టి పైకి అయితే లేపి బ్రష్ని లోపలికి అయితే ఇన్సర్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, అదే క్లిప్ అనమాట. సో దాన్ని అయితే టైట్ చేసి పట్టుకోవడానికి క్లిప్ అయితే ఉపయోగపడుతుంది. ఆ క్లిప్ని అయితే పైకి లేపి బ్రష్ని అయితే లోపలికి తోసి క్లిప్ అయితే అటాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా క్లిప్ అయితే అటాచ్ చేయండి అనమాట. అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా అదే విధంగా చేయండి. స్క్రిప్ అయితే మీరు పైకి లేపినప్పుడు జాగ్రత్తగా అయితే లేపండి ఫ్రెండ్స్. ఎందుకంటే వెనక్కి అయితే ఎక్కువగా వంగదీస్తే మళ్ళీ క్లిప్ అయితే నొక్కి పెట్టడం అయితే ఉండదన్నమాట. అంటే క్లిప్ అయితే లూజ్ అయిపోద్ది. సో దానివల్ల అయితే బ్రష్ మళ్ళీ పైకి కిందకి జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా బ్రషెస్ అయితే ఇన్సర్ట్ చేసి క్లిప్స్ అయితే లాక్ చేయండి. సో నార్మల్గా డోర్ అయితే ఎక్కించండి ఫ్రెండ్స్. డోర్ అయితే మీరు ఏ విధంగా తీసారో సేమ్ అదే విధంగా అయితే ఎక్కించండి అనమాట. మీరైతే ఇక్కడ చూడొచ్చు వైర్ పక్కన స్విచ్ అయితే ఉంటుంది. స్విచ్ అనేది ఆ హోల్ నుంచి బయటకు వచ్చేలా అయితే డోర్ని ఎక్కించాలి. సో ఓకే ఫ్రెండ్స్, డోర్ అయితే ఎక్కించాక మీరు ఇందాక తీసిన లాక్స్ అయితే ఇన్సర్ట్ చేసి సేమ్ 4 స్క్రూస్ అయితే మీరు రిమూవ్ చేశారు కదండి. 4 స్క్రూస్ అయితే బిగించండి. ఓకే, ఓకే ఫ్రెండ్స్, బ్రషెస్ అయితే చేంజ్ చేసాం అనమాట. సో ఒకసారి మెషిన్ అయితే చెక్ చేద్దాం. బోర్డులో అయితే పెట్టి స్విచ్ అయితే ఆన్ చేసి మీకు అయితే సౌండ్ వినిపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకే, మీరు ఇక్కడ చూడండి మెషిన్ అయితే రన్ అవుతుందన్నమాట. ఈ విధంగా బ్రషెస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్